పెద్దల మాట పెరుగన్న మూట అని చిన్నప్పుడు పుస్తకాల్లో చదువుకున్నాం. పెద్దోళ్ళు ఏదైనా చెప్తే వినాలే, మనకు ఏదైనా తెలియకపోతే వాళ్ళని అడిగి తెలుసుకోవాలి, అవసరమైతే బతిలాడాలి. కానీ కళ్ళు నెత్తిన పెట్టుకొని నువ్వెంత నీ లెక్కెంత అని పెద్దలతోని పంచాది పెట్టుకుంటే ఇగో ఈసోంటి దిప్పలే వస్తాయి. ఏదున్నా గానీ మన దాంక వస్తే గానీ తెలియదంటారు. పాపం రేవంత్ సార్ కూడా అట్లనే అయిందట. ఏమంటున్నాడో చూడండి. వారు మొదటి నుంచి ఎందుకో తెలంగాణ పట్ల వివక్ష కాదు కక్ష చూపిస్తున్నట్టుగా అనిపిస్తుంది. గతంలో కేంద్రంలో ఉండే ప్రభుత్వాలకు ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల పట్ల వివక్ష చూపిస్తారని చర్చ జరిగితే అది ఎట్లుంటుందో మాకు అర్థం కాలేదు. కానీ ఇప్పుడు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము వివక్ష కాదు కక్షాపూరితంగా తెలంగాణ ప్రజల పట్ల వ్యవహరించింది అని చెప్పి స్పష్టంగా మా ప్రభుత్వం భావిస్తున్నది. పోయిన సర్కారోళ్ళు ఏరే రాష్ట్రాల్లో ఉన్నోళ్ళు ఇన్నేళ్ల సంధి చెప్తాంటే సార్కు సమజ్ కానట్టున్నది పాపం. ఇప్పుడు రేవంత్ సారు ముఖ్యమంత్రి అయ్యే వరకు అసలు నొప్పి ఎరికేనట్టున్నది. పాపం బడే భయాన్ని మెచ్చుకున్నా గానీ ఏం ఫైదా లేకుండానే అయ్యిందట. సారుకు ఎంత కోపం వస్తుందో చూడుండ్రి. వాళ్ళు గురువు ఇచ్చి సారుకు ఇయ్యకపోయే వరకు అగ్గి మీద గుగ్గిల మూలే వేస్తున్నాడు. ఎందుకు ప్రత్యేకంగా నిధులు ఇవ్వరు అని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రశ్నిస్తున్నది. పెద్దన్నగా మేము భావిస్తుంటే మీరు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు. మొన్నటిదాకా ఏం చెప్పిండు రేవంత్ సారు? పోయిన సర్కారోళ్లకు శాత కాలేదు, ఢిల్లీలను కలవలేదు, అందుకే పైసలు రాలే, మేం రికాం లేకుండా పని చేస్తున్నాం. మా లెక్క బీజేపీ వాళ్ళు కూడా మోడీని కేంద్రంలో ఉన్న మంత్రులను కలుస్తలేరన్నాడు. మస్తు పైసలు వాటి కోసం చూడునని సారు జబ్బలు సారే సరుచుకున్నాడు. కానీ ఇప్పుడు నవ్వేటోళ్ళ ముంగట జారి పడ్డట్టు అయ్యే వరకు మస్తు బాధపడుతున్నాడు సారు. ఇది కుర్సీ కాపాడుకుంటానికి పెట్టిన బడ్జెట్ అని అంటున్నాడు సారు. ఇంకో గమ్మతి ముచ్చట కూడా చెప్పిండు చూడండి. అసలు మొత్తం బడ్జెట్ ను స్థూలంగా చూస్తే వికసిత్ భారత్ 2047 48,21,000 కోట్ల రూపాయల బడ్జెట్ ను చూస్తే కుర్చీ బచావో బడ్జెట్ లాగా ఉన్నది. కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి గారు ఈరోజు తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలి. కిషన్ రెడ్డి గారు బాధ్యత వహించాలి. తెలంగాణకు జరిగిన అన్యాయానికి తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పి తక్షణమే మోడీ మంత్రివర్గం నుంచి తప్పుకోవాలి కిషన్ రెడ్డి గారు. రాష్ట్రానికి కేంద్రం వాళ్ళు గుండు సున్నా ఇచ్చిన దాంట్లో రేవంత్ సార్ తప్పు వీసమెత్తు కూడా లేదట. అంతా కిషనాలు సారే చేసిండట. కానీ గమ్మతి ముచ్చట ఏంటంటే షెయి పార్టీకి పువ్వు పార్టీకి చెరో 8 మంది ఎంపీలు ఉన్నారు. ఇద్దరి పొత్తుల ఓవైసీ సార్ ఉన్నాడు. మీదికెళ్ళి బడే బాయ్ చోటే బాయ్ అనుకుంటా ఈడికి 2-3 మాటలు పోయి కలిసి వచ్చిండ్రు. అసలు తప్పు అందరిది అవుతుంది కానీ పాప నోట్ల నాలుగలేని కిషనాలు సార్ ఒక్కడి మీదనే నూకేస్తే ఎట్లా రేవంత్ సారు? అందుకే అంటారు అన్ని మనకే తెలుసని ఎగరొద్దు. ఏదన్నా తెలియకుంటే పెద్దోళ్లను మనకంటే మొదలు ఆ పని చేసిన వాళ్ళను అడిగి తెలుసుకోవాలి. నేను ఆయన తానికి పోతానా అనుకుంటే ఇట్లనే అవుతుంది.